జాగ్రత్తగా వినాలా. బైబిల్లో ముద్దుకు కొన్ని విలువైన లక్షణాలు ఉన్నాయి. వెంటనే చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో మరి దావీదు గారి కుమారుడైన అబ్షాలోము కూడా జనాలకు ముద్దు పెట్టాడు. కానీ ఆ ముద్దు దేనికి కారణమైందో తెలుసా? తన పతనానికే కారణమైంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. కారణం ఏంటా ముద్దు? వాట్ వాస్ ద కిస్ అంట? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ కిస్? ఎందుకు అబ్షాలోము జనాలకు ముద్దు పెట్టాడంటే ఆ కిస్ పేరేంటో తెలుసా? ద కిస్ ఆఫ్ కన్నింగ్. కన్నింగ్ అంటే జనాలను, ఆ దినాలలో రాజ్యాన్ని ఏలుతున్న రాజు పేరు దావీదు గారైతే దావీదుకు స్వయాన్ని పుట్టిన మూడో కుమారుడైన అబ్షాలోము తాను కూడా మంత్రి అయ్యుండి రాజ్యాన్ని నేనే ఆడాలన్న కాంక్షతో నాన్నకు ఎసరు పెడతానికి జనాలకు ముద్దు పెట్టి ఏదో సాధించాలనుకున్నాడు. అది దేవునికి ఇష్టమైన ముద్దు కాదు కనుక అబ్షాలోము అతి త్వరలోనే చాలా తొందరగా పతనం అయిపోయాడు. ఇక రెండవ ముద్దును చూస్తే ద కిస్ ఆఫ్ బెట్రాయల్ అన్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారితో ఉండి యేసుక్రీస్తు వారితో శిష్యుడికాన్ని కొనసాగిస్తున్న శిష్యుడైన యోధా ఇస్కరియోతు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముద్దు పెట్టాడంట. ఆ ముద్దు పేరు ఏంటంటే ద కిస్ ఆఫ్ బెట్రాయల్. అప్పగించడానికి పెట్టాడంట. ప్రేమతో పెట్టలా. యేసు ప్రభు వారంటే ఇష్టంతో పెట్టలా. దేనికి పెట్టాడు? అప్పటికే 30 వెండి నాణ్యాలకు అమ్ముడు పోయాడు కనుక అప్పగించేటప్పుడు ఈ 11 మందిలో ఎవరు యేసుక్రీస్తు వారికి తెలియటానికి నేను ఎవరికి ముద్దు పెడతానో ఆ ముద్దు పెట్టే వ్యక్తి యేసు ప్రభు, ఆయనే మీరు పట్టుకోండి ఆయనకు ముద్దు పెట్టి ఆయన అప్పగించుకున్నాడు. అందుకే ఇస్కరియోతు యోధా ఎన్నాడున్నాడు? గురువు గారి కన్నా ముందే చచ్చిపోయాడు. ఇక మూడవ కిస్ ఏంటి? ఇదిగో ఇక్కడ వార్ప కూడా అత్తని ముద్దు పెడతా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా నాలా. రూత్ అయితే అత్తను హత్తుకుంది, ఆమెతో ఉంది. వార్ప అయితే ముద్దు పెట్టింది, తర్వాత వెడలిపోయింది. దీన్ని ఏమన్నారు? ద కిస్ ఆఫ్ సపరేషన్ అంటే వెడలిపోవుట. జాగ్రత్తగా మనం గమనిద్దాం. కనుక ఈ విధంగా కుటుంబము పతనం అవుతున్నప్పుడు